తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి అక్టోబర్ 12 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా జరిగే ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు, సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గరుడ వాహన సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడ వీధులను సుందరంగా అలంకరించారు టీటీడీ సిబ్బంది. నిన్న సాయంత్రం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. తర్వాత ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.